భీష్ముడి ప్రతిజ్ఞతో హస్తినాపురంలో కొత్త యుగానికి ద్వారం తెరుచుకుంది. రాజమహల్లోకి అడుగుపెట్టింది సత్యవతి. గంగా తీరంలోని చేపలవాడి కూతురు, ఇప్పుడు హస్తినాపుర రాణి. శాంతనువు పక్కన ఆమె రాజమందిరంలో ప్రకాశించింది. సమయం గడిచింది. రాజ్యంలో ఇద్దరు యువరాజులు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు చిన్న వయసులోనే అసామాన్య వీరుడయ్యాడు. అతడి పేరు వినగానే శత్రువులు వణికేవారు. కాని విధికోపం ఎప్పుడూ ముందే ఉంటుంది. ఒక మహాయోధునితో యుద్ధంలో చిత్రాంగదుడు అకాల మరణం చెందాడు. రాజ్యం ఒక్కసారిగా కమ్ముకున్న నిశ్శబ్దం. సత్యవతి కన్నుల్లో భయం, భీష్మ హృదయంలో మరొక బాధ. ఇప్పుడు హస్తినాపురం కొత్త సంక్షోభం ఎదుర్కోబోతోంది. ఎపిసోడ్ 4 విచిత్రవీర్యుని రాజ్యారోహణ మరియు అంబా, అంబిక, అంబాలిక ప్రవేశం. ప్రియ భక్తులారా, మీరు నా నామాన్ని వినడమే నాకు ఆనందం. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరింత భక్తి, మరింత శాంతి కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీతోనే ఉన్న మీ శ్రీకృష్ణుడు.